మేడం ఈ సినిమా ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మూవీ చాలా మేడం మెసేజ్ ఏమైనా ఉందా ఈ సినిమాలో? మెసేజ్ మేడం యూత్ కి ఏం మెసేజ్ ఉంది అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి పాప్ సాంగ్స్ ఏంటి అనేది. ఇమీడియట్ గా అంటే వెంటనే ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా. సో అది ఎలా మిస్యూజ్ చేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇందులో సాంగ్స్ మేడం, సాంగ్స్ పాటలు వెరీ సూటింగ్ రీసెంట్ గా ఉంది. డైలాగులు అంటే ఇందులో రొమాంటిక్ గానీ ఇంకేదో వల్గారిటీ ఏమి లేవు మేడం? బీజిఎం కానీ వైలెన్స్ కూడా ఏమి లేవు? ఏది లేదు. ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ మూవీ. ఈ ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కోర్ట్ ఫిల్మ్ అయితే చూసాను జరిగింది. సో నిజంగా ఇక్కడ కనపడుతున్న క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగా చేసాయి అనమాట. సో మెయిన్ గా ఈ అబ్బాయి ఎవరైతే ఈ సలార్ లో ఉన్నాడో, సో ఈ సలార్ లో ఉన్నటువంటి ఈ అబ్బాయి నిజంగా చాలా చాలా బాగా చేశాడు. సో ఎలా ఉందన్నా సినిమా? నీకేమనిపించింది అన్న? ఇప్పుడే కోర్టు ప్రీమియర్ మూవీ చూసాను. నాని అన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అన్న, అండ్ ఆల్ ద బెస్ట్ టు కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్, అండ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు నాని అన్న. మంచి డెబ్యూ డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయించినందుకు. అసలు మూవీ అయితే చాలా బాగుంది. ఇంటెన్సివ్ కోర్టు డ్రామాను చాలా పర్ఫెక్ట్ గా నరేట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ వస్తాయన్న, ఆడియన్స్ కి ఆ సీన్స్ కి ఆడియన్స్ ని అప్లోడ్ చేశారు. అండ్ క్లైమాక్స్ లో 2 ట్విస్ట్లు ఉంటాయి, అసలు మామూలుగా ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ప్రియదర్శిని అయితే యాక్టింగ్ వేరే లెవెల్. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది శివాజీ పెర్ఫార్మెన్స్ గురించి. అసలు శివాజీ గారి నుంచి ఇట్లాంటి రోల్ మనం ఎక్స్పెక్ట్ చేయడము, అంతటి రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ ప్లే చేశారు. 90s మెలోడీస్ తర్వాత శివాజీ గారి నుంచి ఇట్లాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా అర్థం. అండ్ నాని గారికి ఇంకొకటి చెప్తున్నా, ఇది నా అన్ని సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే నాని గారి సినిమా బ్లైండ్ గా వచ్చే సినిమాలనే బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అండ్ ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. లా అంటే అసలు లాలో ఉండే లూప్ హోల్స్ మనం వాడుకొని ఎట్లా మిస్యూజ్ చేస్తామనేది చక్కగా చూపించారు. ఖచ్చితంగా మస్తు వాచ్ మూవీ అన్న. చాలా సీన్స్ చాలా బాగున్నాయి. అసలు ఇట్లాంటి కోర్టు డ్రామా టైటిల్ మాత్రం టైటిల్ చాలా బాగుంది సినిమా. చెప్పండి ఎలా ఉందన్న సినిమా? ఏముంది అంటే ఈ సినిమాలో మెసేజ్ ఏముంది? యూత్ కి ఏముంది? మనం అసలు నానిని తల మెచ్చుకోవాలంటే ఇలాంటి స్టోరీలు ఈ టైంలో యాక్చువల్లీ తెలుసుకోవాలి. ఇలాంటివి తెలుసుకోవాలి. నాని మనకి ఆల్రెడీ తెలుసు, ఎలాగో నాని ఆల్రెడీ లో ఉన్నాడు. మొత్తం స్టోరీ సెలక్షన్ కానీ ఇదంతా అసలు చాలా బాగుంది. అసలు హీరోయిన్ కానీ చిన్నపిల్లైనా అసలు మేడం ఒక మాట మేడం ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. మూవీ అన్న బాక్స్ యాక్ట్ గురించి ట్రైలర్ లో చూపించేది పెద్ద కొత్త స్టోరీ మన ట్రైలర్ లో చూపించి సస్పెన్స్ అవేం కాదు. ఒక బాక్స్ యాక్ట్ ని ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటి, దాన్ని ఎక్కడ వరకు చూపించాలనేది చాలా బాగా చూపించారు. శివాజీ గారు దీన్ని చేశారంట క్యారెక్టర్ అన్న. శివాజీ గారు క్యారెక్టర్ ఉందంట ఏదో. శివాజీ గారికి లిటరల్లీ భయపడతారన్న. మూవీ మీరు చూసినంత శివాజీ గారు వస్తే వణకాలి సినిమా, అట్లా వణికిచ్చారు మూవీ. మంచి యాక్టింగ్ అన్న, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే ఉన్నది ఒక సాంగ్, మిగతా స్టోరీతో పాటు నడిచే సాంగ్స్. డైలాగులు అయితే చప్పట్లు కొట్టి నా చేతి అరిగి వెళ్ళట్టున్నాయి. తోపు బీజిఎం. మెసేజ్ ఏముంది సినిమా? మెసేజ్ బాక్స్ యాక్ట్ గురించి అంటే అది ఎంతమంది ఎవరికి తెలియాలి, ఎవరికి తెలియాలి, అవన్నీ బాగా చూపించారు. ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి పిల్లలతోటి కూడా చూసిన సినిమా. ఓకే, చాలా మంచి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న సినిమా? చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఒక సాంగ్ సినిమా సాంగ్స్ సినిమా 2 సాంగ్స్ నాకు ఒకటే నచ్చింది. ఓహో, ఓకే ఓకే. బీజిఎంస్ ఎలా ఉన్నాయి? బీజిఎం డైలాగులు న్యాయం గురించి చెప్పు. న్యాయం గురించి ఏమన్నా మెసేజ్ ఏమన్నా మంచి మెసేజ్ ఉంది. ఇలాంటి అదోలో 18 years బిలో లవ్ చేస్తే గురించి చెప్పు. దాని గురించి అన్న మంచి మ్యాటర్ ఉంది. సూపర్ సినిమా, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి. ఎక్సలెంట్ సినిమా, చాలా బాగుంది సినిమా. థియేటర్ లో చూడండి. ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాలి. నాని సినిమా కూడా చాలా బాగా, చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగా చేశారు. చేసిన హీరో గానీ
పాపగానికి చాలా హీరో హీరో ఎవరు ఉన్నారా? హీరో హీరో ఐటమ్ గర్ల్స్ ఎవరు ఉన్నారా? ఐటమ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు. మూవీ మొత్తం చాలా నీట్ గా ఉంది. ఓకే. నాని గారు అంటేనే ఇలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా. నాని గారు కూడా ఇందులో చేశారా? యాక్టింగ్ చేశారా? నాని గారు లేరా? ఓకే. నాని గారు ప్రెజెంట్ చేశారు కాబట్టి ఈ మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. పక్కా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది బస్ సినిమా? చాలా బాగుంది. మెసేజ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ డైరెక్టర్ గారికి మార్కులు పడినాయండి. సినిమా చాలా బాగా తీశారు. ఇటు 3 చూడొచ్చు. నాని సవాల్ విసిరాడు కదా మామూలుగా. ఇటు 3 తప్పకుండా చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. నాని మాటలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయిందా? మెసేజ్ ఏముంది? సినిమా బాగా. శివాజీ గారు కూడా మధ్య వచ్చారంట సినిమా. శివాజీ అయితే యాక్టింగ్ ఎరగొట్టేసాడు అన్న. అంటే చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఇలా రావడం ఒక రియలిస్టిక్ గా బాగా చేశాడు. కొత్త హీరో కదా యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆల్రెడీ 2 సినిమాలు తీసినట్టున్నారు. ఫ్యామిలీ అంతా చూడొచ్చా? బాగున్నారు. ఫ్యామిలీ సినిమానా? యూత్ సినిమానా? ఫ్యామిలీ ఇదియా సినిమా? ఫ్యామిలీ స్టోరీ. ఓకేనా? అంటే మొత్తానికి ఈ సినిమా హిట్టేనా? సూపర్ గా ఉన్నారు. బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంచి యాక్టర్ అని మనందరికీ తెలుసు. అలాగే ఇలాంటి ఒక పవర్ఫుల్ రోల్ లో, ఇలాంటి ఒక బాధ్యత రహిత ఉన్నటువంటి ఒక రోల్ లో నిజంగా ఎంత బాగా నటించాడు, ఎంత బాగా క్షీణించాడు చెప్తాడు. గతంలో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. కోర్ట్స్ రిలేటెడ్ గా, లాయర్స్ రిలేటెడ్ గా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు, అగ్రకథ నాయకులు చాలా మంది చాలా రకాలుగా తీశారు. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడదగినటువంటి సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే కొన్ని సినిమాలు మాత్రమే మెసేజ్ ఓరియంటెడ్ తో వచ్చి థియేటర్ లో చాలా బాగా ఆడతాయి. అలాంటి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అయితే ఈ కోర్ట్ ఫిలిం అని చెప్తారు. ఎందుకంటే నాని గారు మొన్న అన్నారు ఒక మాట, ఏమని, సినిమా బాగలేకపోతే సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగా డోంట్ మిస్ కోర్ట్ ఫిలిం. ప్రియదర్శి పర్ఫార్మెన్స్ అవనివ్వండి, స్టోరీ అవనివ్వండి, మీరు ఖచ్చితంగా పోక్సో అనే ఒక చట్టం గురించి మీరు చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. అంటే కొత్త అతనేం పెద్దగా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎక్కడైనా సరే అతను తక్కువే ఉండరు కదన్నా, దానికైనా చూపించింది కాబట్టి దాంట్లో ఉన్నది మాత్రం యూత్ ఇన్స్పిరేషన్. ఒక అబ్బాయి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి హైయర్ ఫ్యామిలీస్ పెట్టుకుంటే ఎట్లుంటది అనేది ఇప్పుడు సమాజంలో నిజాయితీకి నీతికి వాల్యూ ఎవరు ఇస్తలేరు. ఈ రోజుల్లో ఈ జనరేషన్ ఉన్న వాల్యూ అనేది మాత్రం లాయర్ ఇట్లా చదువుకుంటున్నారు. మళ్ళీ యూత్ అయినా సరే రేపు ఫ్యూచర్ ఎవరు ఉన్నా సరే అందరికీ మాత్రం ఇట్లాంటి చూపియాలి, అందరు బాగుపడాలి అంతే. ఈ సినిమా సాంగ్స్ ఎలా ఉన్నాయన్నా? బ్రో నేను సాంగ్స్ అయితే చూడలే, క్లైమాక్స్ మాత్రం నేను నిద్ర పడుకొని మాత్రం ఈ నైట్ షో జరిగింది కాబట్టి నేను చూసిన వచ్చేపటికి హైలైట్ నాకు అవలేదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శివాజీ గారి యాక్టింగ్ ఎలా ఉన్నారు? శివాజీ గారి యాక్టింగ్ హైలైట్. బిగ్ బాస్ 2 తర్వాత ఓకే, థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ.